హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సత్యభామ అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇందులో కాజల్ అగర్వాల్ యాడ్ చేశారు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. ఫస్ట్ టైం కాజల్ అగర్వాల్ హీరోగా, అంటే తనే హీరోయిన్, తను హీరోయిన్ ఓరియంటెడ్గా ఫస్ట్ మూవీ అన్నమాట ఇది. ఇందులో తను పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి తను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒకరోజు తన దగ్గరకు ఒక లేడీ వచ్చి చోటు అనే తన బాయ్ ఫ్రెండ్ కనపడట్లేదు, అంటే హస్బెండ్ లవర్ అన్నమాట, కనపడట్లేదు, మిస్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. అయితే ఆ కేసును కాజల్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ప్లస్ తన ఆ కేసుకి చాలా ఎమోషన్గా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అసలు కాజల్ ఆ కేసుని ఎందుకంత సీరియస్గా ఎమోషన్గా కనెక్ట్ అయ్యింది, ఎందుకంత సీరియస్గా తీసుకుంది అనేది సినిమా స్టోరీ లైన్. అసలు కాజల్కి ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా, ఆ తప్పిపోయిన అబ్బాయికి కాజల్కి ఏం సంబంధం అని ఇదే మిగతా స్టోరీ మొత్తం ఉంటుంది. ప్లస్ ఈ స్టోరీలోనే మధ్యలో 2 హత్యలు కూడా జరుగుతాయి. ఆ మర్డర్స్ చేసింది ఎవరు, కాజల్ చివరికి కనుక్కుందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్ అన్నమాట. నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ట్విస్టులు చాలా బాగుంటాయి. అసలు పక్కనే విలన్ని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు ఎంత బాగుంటుందంటే, అసలు ఈ టైప్లో ట్విస్ట్ కూడా ఇవ్వచ్చా అని మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు విలన్ ఎవరని. మామూలుగా చాలామంది చాలా థ్రిల్లర్స్ చూస్తాము. నయనతార నటించిన చాలా మూవీస్ సిమిలర్, కొంచెం హాఫ్ అన్ అవర్ అలా చూస్తే కొంచెం మనకు నయనతార నటించిన మూవీస్ కనపడతాయి అన్నమాట. అంటే దాని కాపీ కొట్టినట్టు ఆలపిస్తుంది. కానీ చివరి హాఫ్ అన్ అవర్కి వచ్చేసరికి అసలు ట్రాక్ ఎటో పోతుంది. అసలు ఇంత ట్విస్టులు అంటే అబ్బో ఇలా కూడా రాసుకున్నానని నాకైతే బాగా నచ్చింది. ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. 2 ఫైట్లు ఉంటాయి. ఆ ఫైట్లు కూడా చాలా బాగా కుదిరాయి. కానీ కాకపోతే ఆ ఫైట్లలో అది డూప్ చేసినట్టు, అంటే క్లారిటీగా తెలుస్తుంది అది ఆ ఫైట్లు చేసింది కాజల్ కాదని. కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండు ఆ ఫైట్ల దగ్గర మాత్రం. అంటే డూప్ చేసినట్టు ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. మూవీ పరంగా అయితే మూవీ అయితే చాలా బాగుంది. కాజల్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. 1 మ్యాన్ షో లాగా. ఆ ఫైట్లలో తప్ప మిగతా అంతా చాలా బాగుంటుంది. ఇంకా విలన్గా యాక్ట్ చేసిన పర్సన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. మిగతా ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, తనైతే ఇంకా చాలా బాగా యాక్ట్ చేసింది. తన మర్డరే జరుగుతుంది మధ్యలో, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళైతే బాగా చేశారు ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఇది చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.